దేవుడు నిన్ను నమ్మాలి. నువ్వు పడినా లెగుస్తావనే నమ్మకం దేవునికి ఉండాలి. దెబ్బ తగిలినా తిప్పుకునే దమ్ము నీ దగ్గర ఉందని దేవునికి నమ్మకం కుదరాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేతురు కోసం వేడుకున్నాడట. ఈరోజు అదే ప్రభు మన కోసం కూడా వేడుకుంటాడని నీకు తెలుసా? ఆయన వేడుకున్నాడు కనుకనే తండ్రి కుడి పార్శ్వమందు మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. రోమాపత్రిక 8. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఈ రోజు కూడా మన పక్షమున వేడుకుంటున్నాడు కనుకనే ఎన్ని దెబ్బలు తగిలినా తిరిగి తిప్పుకొని వచ్చి యేసయ్య ముందు మళ్ళీ మోకాళ్ళు వేసాం. ఒక్కొక్క దెబ్బ తగిలితే సైతాన్ గాడు కొడితే ఇంక అయిపోయిందిరా, ఇక మన పనికిరాం దేవుడికి అన్న కాడికి వెళ్ళిపోయింది బతుకు. వేడుకున్నాడు తండ్రి, నా బిడ్డకు బలమి, నా బిడ్డకి శక్తిని, నా బిడ్డ తిరిగి లేవాలి. పరిశుద్ధాత్మ మళ్ళీ నిన్ను తన వాక్కు చేత బలపరిచాడు. అదే వాక్కు మళ్ళీ ఒక్కసారి ఈరోజు పంపుతున్నాడు నీకు. త్రాగుడు మానుకున్నావు, మళ్ళీ అదే శోధన నీకు వచ్చింది, బలహీనపడ్డావు. మరి ఏం చేస్తావు? ఇక ఏదో పంది కానీ బురదలో పడ్డట్టు పడ్డావు, ఇంకేం లెగుతామని కూర్చుంటావా? లేకపోతే వీరుళ్లాగా దెబ్బ తగిలినా సరే మళ్ళా ఏయ్ ఏయ్ సైతానా, నేను దాన్ని వదిలేశా, మళ్ళా నా మీదికి తెచ్చావు దాన్ని, నేను అక్కడే కూర్చుంటాను అనుకున్నావా? డేయ్ మళ్ళా ఉపవాస ప్రార్థన చేస్తా, మళ్ళా యుద్ధం ప్రకటిస్తా, దాన్ని అధిగమించి నిలబడతా, దాన్ని గెలుస్తా. ప్రతి వ్యసనంలో ఇదే వర్తించింది. కొంతమంది ఓడిపోయారు, అంగీకరించారు, వెధవ లిస్టులో చేరారు. నువ్వు వెధవ లిస్టులో చేరతావా, పోరాడే యోధుల లిస్టులో చేరతావో నిర్ణయం నీదే. ఆ ఒక్క బలహీనతే కాదు, సమస్త బలహీనతలలో తీర్మానం ఇలానే ఉండాలి, రోషం ఇలానే ఉండాలి, పరాక్రమం ఇలానే ఉండాలి. శోధనలు నీకు ఎదురు కావు అని నేను చెప్పట్లా, కావద్దని ప్రార్థన చేసుకోమన్నాడు యేసయ్య. వాటిని తప్పించుకోవడానికి నీ వంతు నువ్వు పారిపోవటం నేర్చుకోమని కూడా చెప్పాడు యేసయ్య. వాటి చేతుల్లో పడకుండా తప్పించుకో అని కూడా చెప్పాడు. అయినా సరే ఏమరపాట్లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక దాడి జరిగితే మళ్ళీ చెప్తున్నా, తిప్పుకోవటం నేర్చుకో, తిరిగి వెంటనే తేరుకొని వీరత్వంతో లేచి శత్రువు మీద యుద్ధం ప్రకటించడం నేర్చుకోమని ఒక్క మాటతో ముగించదలుచుకున్నాను. ఎక్కడెక్కడ దిగజారారో ఒక్కసారి లెమ్మని దేవుడు పిలుస్తున్నాడు. లే తేజరిలో నీకు వెలుగు వచ్చిందంటున్నాడు ఆయన. లే మళ్ళీ నిన్ను అభిషేకిస్తాను, క్రొత్త తైలముతో నిన్ను నింపుతాను, గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము పైకెత్తుతాను. నువ్వు నా సొత్తు, నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి, నీవు నా రక్తం. పిరికి పందవు కాదు నువ్వు, అవిశ్వాసివి కాదు నువ్వు. నా ప్రేమ నీకు తెలుసు, నా దయ నీకు తెలుసు, నా కృప నీకు తెలుసు, నా క్షమాగుణం నీకు తెలుసు. ఇదిగో నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నిటినీ తుడిచివేశాను. జ్ఞాపకం చేసుకో, లే మోకాళ్ళే. నీ ప్రార్థనకు విలువ ఉంది. నువ్వు ఒప్పుకున్న ప్రతి దోషం అప్పుడే కడగబడింది. నువ్వు ఈ క్షణాన మోకాళ్ళు నీ ప్రార్థన చేసి పశ్చాత్తాపడి దిద్దుకొని నువ్వు మొదలు పెడితే నీవు పరిశుద్ధమైన బిడ్డగా నీ ప్రార్థన నేను అంగీకరిస్తా. నీ గతకాలపు తొట్టుపాటులు నేను గుర్తు చేసుకోను.